అడవిలో భారీ వర్షం మొదలైన వెంటనే కాకి తన బలమైన గూటిలో సుఖంగా కూర్చుంది. కాని పాపం చిన్న గోరింక గూటి గడ్డితో తయారైంది కాబట్టి వర్షంలో కొట్టుకుపోయింది. తడిసి వణుకుతూ గోరింక కాకి గూటి దగ్గరకు వచ్చి తలుపు తట్టింది. కాకన్నా, నాకు చాలా చలివేస్తోంది, దయచేసి లోపలొక మూలలో కూర్చునివ్వు అని అడిగింది. కాకి తలుపు తెరిచి బయటకు వచ్చేసరికి దాని మనసులో చెడు ఆలోచన వచ్చింది. ఇదిని లోపలికి అనుమతిస్తే తరువాత భయపెట్టి దీనివద్ద ఉన్న ధాన్యం మొత్తం తీసుకుందాం అని అనుకుంది. రా గోరింక చెల్లి, నాగుటే నీకోసమే అని అన్నది. గోరింక లోపలికి వచ్చింది. కాని కాకి కళ్లల్లో మెరుపు చూసి ఏదో తప్పు జరుగుతుందని గ్రహించింది. రాత్రి కమ్ముకొచ్చేసరికి కాకి గంభీరంగా మాట్లాడింది. గోరింక, ఈసారి నువ్వు చాలా ధాన్యం కూడబెట్టిందని విన్నాను. నీ ప్రాణం విలువైనదైతే ఆ ధాన్యమంతా నా దగ్గరకు తీసుకురా, లేదంటే నిన్ను వర్షంలో బయటకు తోసేస్తాను అని బెదిరించింది. గోరింక భయపడకుండా శాంతంగా ఉంది. కిటికీ బయట చూసేసరికి చెట్టు వెనక ఒక కోతి దాగి చూస్తోంది. అప్పుడు గోరింక ఒక యుక్తి ఆలోచించింది. కాకి దగ్గరకు వెళ్లి, కాకన్నా, ధాన్యం చాలా ఉంది కాని ఆ ధాన్యాన్ని ఒక పెద్ద పాము కాపలా కాస్తోంది. మీరు ఆ పామును తరిమేస్తే మొత్తం ధాన్యం మీకే అని చెప్పింది. పాము అనే మాట విన్న వెంటనే కాకి కొంచెం భయపడింది. కాని లోభం వల్ల అంగీకరించింది. ఉదయం వర్షం తగ్గిన తర్వాత గోరింకతో కలిసి అక్కడికి వెళ్ళింది. గోరింక చూపిస్తూ, అక్కడ ఆ పొద వెనుక పాముంది అని చెప్పింది. కాకి వెంటనే ఆ పొదపై దూకింది. కాని అక్కడ పాము లేదు. బదులుగా ఒక వేటగాడి పాత ఉచ్చు ఉంది. అందులో కాకి బలంగా చిక్కుకుంది. కా కా గోరింక చెల్లి, నన్ను కాపాడు, నేను పెద్ద తప్పు చేశాను అని అరిచింది. అప్పుడు చెట్టు మీద నుండి కోతి దిగింది. కాకన్నా, కష్టంలో ఉన్న స్నేహితుడికి సహాయం చెయ్యాల్సింది పోయి దోచుకోవాలననుకున్నావు. ఇప్పుడు ఈ ఉచ్చులో ఉండి నీ తప్పు తెలుసుకో అని చెప్పింది. గోరింక కోతికి కృతజ్ఞతలు చెప్పి తన కష్టంతో కొత్త గూటిని కట్టుకోవడం ప్రారంభించింది. కొంతసేపటి తర్వాత కాకికి అర్థమైంది, మోసం చేసిన వారికి ఎప్పుడూ చెడు ఫలితమే వస్తుంది. ఆ రోజు మొత్తం అడవి ఒక పాఠం నేర్చుకుంది. చెడుతో మోసంతో నిర్మించినది ఎక్కువ కాలం నిలబడదు. కష్టంలో ఉన్నవారిని మోసం చేసేవారు ఒకరోజు